ఏం నైనా ఏం పని చేస్తాండి ఇది? పొలుగు నూకుతాను. ఎన్నాళ్ళు ఇంకా ఉంది టెక్నిక్? ఉంది, 2 ఏళ్ళు ఇంకా ఉంది. 2 ఏళ్ళు ఇంకా. దీనిలో ఇంకా ఏమేమి ఉపయోగమా? కూలోళ్ళు చిక్తా ఉండదా? కూలోళ్ళు వచ్చి 4 గుణాలు దొక్కుతారా? మేమైతే ఒక దినానికి ఒక 2 ఎకరా నొక్కేస్తాను. కూలోళ్ళు చిక్తా బాగా కుసుకుపోతుంది, పంట బాగా అవుతుంది, ముదురుదురుగా ఉంటుంది. బేషాయి మేసి నేను కూడా పొలం నూపుతాను. బేషాయి మేసిండవు అయితే? వేసినాను. ఏమేమి వేసిండవు? 10-26 సుబ్బలా వేసినాను. పొలం నూపుతాను. వాన వస్తే ఇది కొట్టుకుపోకుండా క్లీన్ అట్లే ఉంటుంది. సూపర్. పైన వేసామనుకో వాన వచ్చాడు కొట్టుకొని వెళ్ళిపోతుంది. అందుకు వేసి పొలుగు నూపుతాను. దీనికి మాకు బాగా ఉపయోగం ఉంది. పొలుగు ఇంకా జనం కూలాలు వచ్చినప్పుడు దోకలాపురా అదే దినానికి వచ్చి ఎక్కడ దొరికేస్తాను. సూపర్. అయితే రైతులకు అట్లయితే మంచి ఉపయోగం ఇదే. మంచి ఉపయోగమే. ఊరికి ముందులో పోతే బాగా బతుకుతారా, అందుకే చేసి చేస్తాము. ఓకే. ఎన్నాళ్ళు పంట ఇది కోసం? ఇది 70 దినాల పంట. ఇప్పుడు నెల అయింది. ఇంకా నెల మీద 20 దినాలకే స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వేస్తారు మీరు మార్కెట్కి? ఇదే మేము బాగేపల్లికి వేస్తాము. బాగేపల్లి హరి మండి. రేట్లు బాగుంటాయా? KNS HNS వాళ్ళకి టమాటాల. మేము హరికి వేసేదే. హరికి వేస్తే 600 రూపాయలు అమ్ముతారు మూట. ఇప్పుడు ఈ రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. అదే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, అందుకే ఏమేమి ఎరువులు వేస్తున్నారు? DAP సప్లై వేస్తున్నారా? DAP. ఏం సీమేరు వేయకూడదని చెప్తారు రైతులకు మీరు ఈ టైంలో? ఏమి సీమేరు వేరేదా? వేసి ఏమవుతుందంటే యూరియా కంటెంట్ ఏమి వేయకూడదు అంటారు. యూరియా అంశం ఏమి వేసామనుకో ఇది మళ్ళీ పాసిపోతుంది. అవునులే. ఆకులు మెత్తమైపోయేది, బుడాలంతా పోయేది, ఇట్లా అయిపోతుంది. అందుకే ఇదే వేస్తే పంట సఖత్తుగా అవుతుంది. ఇప్పుడు మీరు అనుకుంటే రేంజ్లో ఉందా? ఇప్పుడు నెల అయింది పంట. నెల ఇంట్లో 25 దినాలకు మీరు అనుకుంటే రేంజ్లో ఉందా? సూపర్. ఇంత వచ్చింది. ఇప్పుడు బేసాయం 4 మూట్లు 3 మూట్లు బేసాయం వేసాను. ఇంకా 2 మూట్లు బేసాయం. ఎన్ని ఎకరాలు ఉంది ఇదంతా? ఇదా 2 ఎకరాల 30 కుంట్లు. 2 ఎకరాల 30 కుంట్లు. అంతా మందే? అంతా మందే.